ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని మేడారం అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, పాస్రా, తాడ్వాయి పరిసరాలలో హై అలర్ట్ ప్రకటించి కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఇక ఛత్తీస్గఢ్, బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం వెంకటాపూర్లో లొంగుబాటు జరుగుతున్న క్రమంలో తాజా పరిణామం సంచలనంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. మేడారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్న సమాచారంతో అక్కడ కూంబింగ్ అయితే ముమ్మరం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. శ్రీకాంత్, అగ్రనేత బడే చొక్కరావుతో పాటు మరికొంతమంది మావోయిస్టులు కూడా తెలంగాణలోకి ప్రవేశించినట్లుగా నిఘా వర్గాలకైతే సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు కూడా అప్రమత్తం అవుతూ ఇక్కడటువంటి తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో భారీగా అయితే కూడా కూంబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మావోయిస్టులంతా కూడా ఇటు ఛత్తీస్గఢ్ అదేవిధంగా మహారాష్ట్ర సంబంధించిన ఏరియాలో మాత్రమే మకం మార్చారు. కానీ ఇటీవలి కాలంలో ఆపరేషన్ కగార్ పేరుతో కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు అదేవిధంగా ఇటు మావోయిస్టు సంబంధించిన కమ్యూనికేషన్ కూడా పూర్తిగా అంతరించిపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎక్కడ కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొంతమంది నేతలు కూడా తెలంగాణ వైపు వస్తున్నట్లుగా సమాచారం అయితే అవుతుందని చెప్పొచ్చు. గతంలో కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనేతలు కొంతమంది కూడా ఇటు తెలంగాణ వైపు రావడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వైపు కూడా వెళ్ళడం జరిగిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇక్కడ అగ్రనేతల్లో కూడా ముఖ్యంగా హిడ్మా లాంటి నేతలు కూడా తన షెల్టర్ జోన్ గా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని కూడా విడిచి ఇటు ఏపీ ప్రాంతానికి వెళ్లేటువంటి క్రమంలో అక్కడ కూడా ఎన్కౌంటర్ లో మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు మావోయిస్టు పార్టీని ఏరివేసేందుకు భద్రతా దళాలు కూడా ఇటు ఆపరేషన్ కగార్ పేరుతో కూడా ఏరివిన్నారు. మరోవైపు కొద్ది మంది మాత్రమే మిగిలినటువంటి అగ్రనేతల్లో కొంతమంది మాత్రం ఇటు తెలంగాణ వైపు వచ్చినట్టుగా సమాచారం అందుతుందని చెప్పొచ్చు. అందులో ప్రధానంగా అగ్రనేతగా ఉన్నటువంటి బడే చొక్కారావు దామోదర్ అలియాస్ తన స్వస్థలం మాత్రం ఇక్కడ ములుగు జిల్లాకు సంబంధించిన నార్లాపూర్ ప్రాంతంలో ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఆ గ్రామం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి పెద్దాపూరు, కొప్పుగుట్ట, గండి కామారం లాంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో మాత్రం పోలీసుల పహారా మాత్రం పెంచినట్టు తెలుస్తుంది. ఇటు అడ్డగుట్ట అడవి ప్రాంతంలో మాత్రం సాయుధ బలగాలు స్థావరాలపై కూడా ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రధాన రహదారులపై కూడా చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి వెంకటాపూర్, వాజేడు ప్రాంతం సంబంధించి సరిహద్దు ప్రాంతం, ఇటు మంగపేట, ఏటూరు నగరం సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో ఏమైనా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వెహికల్ ను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినటువంటి క్రమంలో వారికి సంబంధించిన ఆధార్ కార్డు అయితే మిగతా సంబంధించిన ఏదైనా ఐడెంటిఫై ప్రూఫ్ చూపించిన తర్వాతకే వారిని పంపించేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మావోయిస్టులు కూడా ఇటువైపు వస్తారు. అదేవిధంగా షెల్టర్ తీసుకున్నటువంటి సమాచారం మేరకు అయితే కూడా ఇక్కడ అటవీ పరిసర ప్రాంతాల్లో మాత్రం బిక్కుబిక్కుమంటూ వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు భారీగా అయితే బలగాల మోహరింపు జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఈ ప్రాంతం కాక ఇటు గ్రేహౌండ్స్ బలగాలు అదేవిధంగా ఇటు అత్యంత కీలకంగా ఉన్నటువంటి కరెగుట్ట ప్రాంతాలను కూడా ఇప్పటికే సిఆర్పిఎఫ్ సంబంధించిన పోలీసు బలగాలు కూడా వాటి ఆధీనంలోకి తీసుకోవడం అక్కడ ఉన్నటువంటి ఒక క్యాంపును కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు ఇక్కడ ఏదో కూడా మేడారం సరిహర ప్రాంతాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గుట్టల ప్రాంతాలనే షెల్టర్ గా చేసుకుని వచ్చినట్లుగా సమాచారం అయితే నిఘా వర్గాలకైతే వెళ్ళింది. ఈ క్రమంలో ఇక్కడ మావోయిస్టులే లక్ష్యంగా మాత్రం ఇక్కడ భద్రతా దళాలు మాత్రం కూంబింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సునీత, అయితే శ్రీకాంత్, స్థానిక గ్రామాల్లో చర్యలు ఏ రకంగా ఉన్నాయి? అండ్ ఇంకొకటి బడే చొక్కారావు షెల్టర్ పాయింట్స్ కు సంబంధించి ఏమైనా క్లూస్ తెలుసుకున్నారా? అండ్ అదే విధంగా ఏమైనా అనుమానిత కదలికలు కనిపిస్తున్నాయా?
ప్రస్తుతానికి మాత్రం మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైనటువంటి బడే చొక్కారావు అలియాస్ దామోదరు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానికేతరుడు, అదేవిధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు కేంద్ర కమిటీ సభ్యునిగా ఎదిగాడు. కాబట్టి అతను ఇక్కడ ఏటునాగరం ప్రాంతం, ఈ మేడారం ప్రాంతంలో మొత్తం పూర్తిగా పట్టున్నటువంటి ప్రాంతాలు. ఈ క్రమంలో ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో మాత్రం ఇటు బలగాలైతే ఎక్కువ సిఆర్పిఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి అడవిలోకి వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ మావోయిస్టులు కూడా నిల్చోలేని పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో కూడా ఉండలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి వీరంతా కూడా వివిధ ప్రాంతాల్లో కూడా సంచరించేందుకైతే వస్తూ ఉంటారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా ఎన్కౌంటర్లు అయితే చోటు చేసుకోలేదు. కాబట్టి కొంచెం ప్రశాంతంగానే ఉన్నటువంటి వాతావరణం అన్నట్టుగా మావోయిస్టులు అయితే ఈ యొక్క ప్రాంతాన్ని అయితే ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో దామోదర్కి అయితే కూడా ఇక్కడ పట్టున్నటువంటి ప్రాంతం, అతను ఇక్కడ ఉన్నటువంటి ములుగు జిల్లాకు స్థానికేతరుడు కాబట్టి ఈ ప్రాంతంలో షెల్టర్ జోన్ ఇటువైపుగా మార్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క నిఘా వర్గాలకైతే కూడా సమాచారం అందిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇందులో ఎంతమంది మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించారు, ఒక దామోదర్తో పాటు అగ్రనేతతో పాటు మరికొంతమంది ఎవరైనా ఉన్నారా, ఇంకా పెద్ద నేతలు ఎవరైనా ఉన్నారా అని దానిపై కూడా పూర్తి స్థాయిలో వివరాలు కూడా సేకరించే పనిలో మాత్రం పోలీసులు నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వీరితో పాటు కొంతమంది మిలిషియన్ సభ్యులు ఉన్నారా, లేకపోతే కొరియర్స్ ఉన్నారా, వీరికి ఏ విధంగా సమాచారం ఉంటుంది, వీరికి సంబంధించిన ఆహార పదార్థాలు ఏ విధంగా అందిస్తారు, దానిపై కూడా పూర్తి స్థాయిలో నిఘానైతే ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పశువుల కాపర్లు అయితే మిగతా సంబంధించిన కొంతమంది కూడా అటవీ ప్రాంతాలకు వెళ్లేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అందులో ఎవరెవరు వెళ్తారు, ఏ విధంగా వెళ్తారు, ఏమైనా ఆహార పదార్థాలు తీసుకెళ్తారా అని దానిపై కూడా పూర్తిగా కూపీలాగే ప్రయత్నం అయితే కూడా నిఘా వర్గాలు అయితే చేపడుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఒకవేళ దామోదరి ఇక్కడ బడే చొక్కారావు మాత్రం తెలంగాణ ప్రాంతంలో షెల్టర్ తీసుకుంటే మాత్రం ఇప్పుడు కూంబింగ్ అయితే ఒకవైపు చేపడుతున్నారు. కాబట్టి ఒకవేళ తారసపడితే మాత్రం ఎన్కౌంటర్ చోటు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి సమీప ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు మాత్రం బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తే ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి కూడా భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సునీత, శ్రీకాంత్, ఈ ఆపరేషన్ ఇంకా ఎంతసేపు కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి? లైక్ ఇంకొకటి ఏంటంటే కూడా ఏమైనా డ్రోన్స్ కానీ ఆధునిక టెక్నాలజీ కానీ ఇలాంటివి ఏమైనా వినియోగిస్తున్నారా సర్చ్ ఆపరేషన్స్ లో? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఆపరేషన్ కగార్ ప్రధాన లక్ష్యం ఏదంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతల్ని ఏరువేతే లక్ష్యంగా అయితే కూడా ఆపరేషన్ కగార్ ను ఏర్పాటు చేశారు. అది 2026 మార్చి కల్లా కూడా ఒక్క మావోయిస్ట్ ను కూడా ఉంచవద్దనే కాన్సెప్ట్ తో కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో ప్రధానంగా ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులే లక్ష్యంగా చేసుకుని అయితే వీరైతే దాడిలో పాల్పడుతున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి క్యాంపస్ కూడా ఏర్పాటు చేయడం, ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం సుమారుగా 5 కిలోమీటర్లకు ఒక సిఆర్పిఎఫ్ క్యాంప్ అయితే ఏర్పాటు చేసి అందులో వందలాది మంది పోలీసులు కూడా భద్రతా దళాలు ఉంటూ కూడా కూంబింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు ఎంతో అత్యాధునికమైనటువంటి డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా హెలికాప్టర్ సహాయంతో కూడా పూర్తిగా అడవిని జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూడా ఇక్కడ అత్యాధునికమైనటువంటి డ్రోన్స్ లో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఇటీవలి కాలంలో కూడా ఏతో కూడా ఉపగ్రహాలకు సంబంధించిన ఛాయాచిత్రాలను కూడా గుర్తించే విధంగా ఒక హెలికాప్టర్లతో కూడా వీటినైతే నిఘానైతే ఏర్పాటు చేశారు. ఎవరు కూడా అడవిలో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు దానిపై కూడా పూర్తిగా వివరాలు తెలిపే విధంగా డ్రోన్లు అయితే కూడా ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కూడా ఆ ప్రాంతాల్లో కూడా చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు అయితేనే, అదేవిధంగా ఇతర సంబంధించిన ఎవరైనా కూడా ఆ అడవి నుంచి బయటకు వచ్చేటువంటి క్రమంలో ప్రతి ఒక్క చిత్రాన్ని కూడా చిత్రీకరించే విధంగా డ్రోన్ కెమెరాలను అయితే ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా ఇటు మావోయిస్ట్ పార్టీలు కనుక ఒకవేళ ఇక్కడ సంచరిస్తానని తెలిస్తే మాత్రం డ్రోన్లు పసిగట్టే అవకాశం ఉంటుంది. ఆ వెంటనే కూడా ఆ చిత్రాలను కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ కి అయితే వెళ్తుంది. వెళ్ళిన క్రమంలో ఇక్కడే ఆ బలగాలు మాత్రం ఆ ప్రాంతాన్ని మాత్రం పూర్తిగా చుట్టుముట్టేందుకైతే ఇప్పటికే సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అడ్డాగుట్ట ప్రాంతం, నార్లాపూర్ ప్రాంతం, ఇక్కడ మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలే లక్ష్యంగా చేసుకుంటూ కూంబింగ్ అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటు డ్రోన్ల సహాయం, అదేవిధంగా అత్యాధునికమైన కెమెరాల సహాయంతో కూడా వాటిని గుర్తించే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పొచ్చు. సునీత, శ్రీకాంత్, ఈ ఆపరేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుంది? ఎందుకంటే ఇది ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అమిత్ షా
దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. దీనికి ప్రధానంగా ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు తెలంగాణలో మాత్రం కొద్ది గొప్ప మాత్రమే ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలు మాత్రం చాలా అత్యంత తక్కువ ఉంటుంది. ఇది కూడా వరంగల్ జిల్లాకు సంబంధించి, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి చెర్ల ప్రాంతం ఉంటుంది. ఇటు జయశంకర్ భూపాలపల్లి సంబంధించినటువంటి ఏరియా మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతం ఉంటుంది. కాబట్టి ఇటు చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలకు అనుసంధానంగా చేసుకుంటున్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతమే లక్ష్యంగా చేసుకుంటూ మావోయిస్టులు అయితే కూడా ఇటువైపు నుంచి అటువైపు నుంచి కూడా సంచరిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఒక షెల్టర్ జోన్ గా ఉంటుంది. అదేవిధంగా మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పోలీసులు ఎవరు కూడా రాకుండా ఉండేందుకు అత్యంత రహస్యమైనటువంటి ప్రాంతాలే లక్ష్యంగా చేసుకుని అయితే వీరు సంచరిస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా ఇటు వాజేడు వెంకటాపూర్ సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి కనెగుట్ట ప్రాంతాలు, అదేవిధంగా మిగతా సంబంధించి మరొక 8 గుట్టలు కూడా ఇలాంటి ప్రాంతాలు ఉంటాయి. అందులో ప్రధానంగా ఇవన్నీ కూడా సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో మాత్రం మావోయిస్టులు సంచరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి వీరే లక్ష్యంగా చేసుకుంటూ ఆపరేషన్ ఖగార్ను అయితే కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి వారిని ఏరువేట లక్ష్యం కూడా దాడులకు పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ముతారం మండలంలోని సార్వాయిపేట అడవుల నుంచి ఇతర ప్రాంతాల వరకు బలగాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఉన్నత స్థాయి నిఘా విభాగం, గ్రేహౌండ్స్ దళాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక బలగాలతో కలిసి అటవీ లోయలను జల్లెడ పడుతున్నారు. చొక్కారావు స్వస్థలం తాడ్వాయి మండలం నార్లాపూర్పై పోలీసులు నిఘా పెంచినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఆ గ్రామం నుంచి ములుగు జిల్లా కేంద్రానికి సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. పెద్దాపూర్, కొప్పుగుట్ట, గండి కామారం లాంటి కీలక ప్రాంతాలలో పోలీస్ పహారా పెరిగింది. అడ్డగుట్ట అడవుల్లో సాయుధ బలగాలు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రధాన రహదారుల మీద చెక్ పోస్టులను నిర్మించి పోలీసుల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇక అటవీ పరిసర గ్రామాల్లోనూ పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. భారీ బలగాల మోహరింపుతో ఏజెన్సీ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అటు సరిహద్దుల నుంచి కూడా మావోయిస్టులు ప్రవేశించకుండా గస్తీని పెంచారు.